ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి సందర్భంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పూలే విగ్రహాల వద్ద ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికై మహాత్మా గాంధీ జ్యోతి పూలే భారతదేశంలో అనేక సేవలు చేయడం జరిగింది. వారి యొక్క కృషి ఫలితంగానే ఈరోజు వెనుకబడిన తరగతుల వారు వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వారి యొక్క సేవలని స్మరించుకుంటూ ఈరోజు డైరెక్టర్ వారి ఆదేశానుసారంగా కలెక్టర్ వారి అనుమతితో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున ఈ యొక్క నివాళులు అర్పిస్తూ ఘన నివాళులు అర్పించుకుంటూ స్మరించుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపున మేమందరం ఇక్కడికి వచ్చేసాం. అదేవిధంగా ఇట్లాంటి నాయకుడు ఎంతోమంది చదువుకోవాలా, దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే నినాదంతో జ్యోతిరావు పూలే గారు ఎంతోమందిని విద్యావంతులు చేసినటువంటి వాళ్ళలో మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతోమందికి ఆయన నినాదాలను తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి జ్యోతిరావు గారి పూలే గారి సిద్ధాంతాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు ఆయనకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం నివాళులు అర్పించుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. మన జ్యోతిరావు పూలే గారు మరణించారు. ఆయన ఈరోజు 134వ వర్ధంతి జరుపుకుంటున్నాము. జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ ఎస్సీ మైనార్టీల కోసం ఆయన అందరికీ చైతన్యం తెచ్చేదానికి కృషి చేశాడు. దీనబంధు అనే పత్రికను స్థాపించి ప్రజల్లో చైతన్యం రావాలని చూశారు. సతారా అనే సమాజాన్ని స్థాపించి ఆయన అందరికీ బడుగు బలహీన వర్గాలకి చైతన్యం తెచ్చేదానికి ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆయన అడుగుదాడుల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువుగా పూజించేవాడు. మొట్టమొదటి బిరుదాంకితుడు జ్యోతిరావు పూలే గారు. సావిత్రిబాయి ఆయన సతీమణి బాలికలకు విద్యాభ్యాసాలు నేర్పించారు. మొట్టమొదటిగా పాఠశాలను ఏర్పాటు చేసింది కూడా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు. ప్రజల్లో చైతన్యం తెచ్చారు. సతీ సహనమనాన్ని నిర్మూలించారు. ప్రజలకు ఒక మంచి నడవడికలను నడిచేదానికి బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఆయన అడుగుదారుల్లో నడవాలని కోరుకున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో బీజేపీ చైతన్యానికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారు. ప్రజల్లో భారతదేశంలోనే మరో పూలేగా ఆయన ఎదిగారు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం జనసేన పార్టీని స్థాపించారు. జై జనసేన. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఈరోజు ఎన్నో బీసీ క్యాస్టులు, బ్యాక్వర్డ్ క్యాస్టులు ఎన్నో వాళ్ళని ఇన్స్పిరేషన్గా చేసి ఈరోజు ఎన్నో మందిని చాలా నిదర్శనంగా ఈరోజు మాట్లాడడానికి ఈరోజు బీసీ క్యాస్టులు ఎవరన్నా ముందుకు వచ్చారంటే జ్యోతిరావు గారి పూలే నిదర్శనం అనుకోవాలి. అలాగే మా జనసేన పార్టీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అన్ని బ్యాక్వర్డ్ క్యాస్టులు ప్రతి ఒక్కరిని కూడా ముందంజలో వాళ్ళని అన్ని విధాలుగా ముందు పెట్టడానికి మా పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలుగా వాళ్ళు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. ఈరోజు జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కాజన వెంకటేశాచారి, మా మహిళా సంఘం, మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పూలే గారికి ఘన నివాళులు అర్పించడానికి వచ్చాం. అదేవిధంగా 1827లో జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాటి సామాజిక పరిస్థితులు ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి వారికి విద్య అభ్యసించాలా, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలా, అగ్రవర్ణాలకు ధీటుగా నిలబడాలా, అంటరానితనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో అనేక ఉద్యమాలు చేసి సమాజానికి నాంది పలికినటువంటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు.
వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి బీసీల అభ్యున్నతికి పాటుపడినారు. అటువంటి వారిని స్మరించుకోవడం మనందరి యొక్క బాధ్యత. ఈరోజు మన సమాజానికి ఈ స్కూల్స్ కానీ, మహిళా విద్య కానీ, ఈ బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతులకు ఈ వసతిగృహాలు ఏర్పాటు చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా మా నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం మా డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున. అలాగే మా రాష్ట్ర పండుగ కూడా మా డైరెక్టరేటు కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ పండుగ చేసుకోవడం చాలా ఆనందదాయకం, శుభదాయకం. అందరూ కూడా వెనుకబడిన తరగతులు అందరూ కూడా తప్పనిసరిగా వీరి యొక్క వర్ధంతిని జయంతిని చేసుకోవడం తప్పనిసరి ఆనవాయితీ చేసుకోవాలని మనవి చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా డిపార్ట్మెంట్ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.